ఇవి ఆర్గానిక్ నిరసనలు, అంటే న్యాచురల్ గా వస్తున్న నిరసనలు. ప్రభుత్వం పైన, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పైన, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి భాష ద్వారా వస్తున్నటువంటి నిరసనలు. వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మంచికే పోయి ఉండొచ్చు, ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి కోసమే చేస్తుండొచ్చు. కొన్ని సార్లు ఏమవుతుందంటే మన వాళ్ళ అభివృద్ధి కోసం కూడా కొంతమంది చేస్తుంటారు. అందులో భాగంగా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఫార్మాసిటీని కొడంగల్కి తీసుకుపోవడానికి కారణం వాళ్ళ తమ్ముళ్ళ, లేకపోతే వాళ్ళ బామ్మర్దా, వాళ్ళ అల్లుడా, ఎవరి ఉపయోగం కోసం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాంట్లో ఏ కొత్త స్కీమ్ వచ్చినా ఫస్ట్ కొడంగల్కే వెళ్తా ఉంది. ఎస్, అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క అనుయాయులకి, వాళ్ళ యొక్క బంధువులకి, వాళ్ళ యొక్క తమ్ముళ్ళకి, అల్లుళ్ళకి, వాళ్ళకి మంచి చేయడానికి అక్కడ పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రజలందరినీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను కనీసం నేరుగా వినకుండా, అంటే ముఖ్యమంత్రి ఇంతకుముందు పవన్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి నేరుగా అక్కడ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడాలి, అక్కడ ఉన్న ప్రజలతో నేరుగా అనుసంధానం చేసుకొని మాట్లాడి అసలు వాళ్ళు ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఎటువంటి పాలనని కోరుకుంటున్నారు అనేది ఆయన వింటే బాగుంటది. వినకుండా ఆయన ఏదో కొంతమందిని వేసుకొని పోయి అక్కడ మాట్లాడేసి వచ్చేసి ఏదో చేసేస్తున్నానని చెప్పేసి చేసుకుంటే ఇది ఇట్లా ఉంటది. ఇంకోటి, ఈ ప్రభుత్వంలో ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా చాలా వస్తుంది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రజలకు సవివరంగా వివరించి దాని ద్వారా వాళ్ళకు జరిగే మేలేంటి, భవిష్యత్ తరాలకు జరిగే మేలేంటి, భవిష్యత్ తరాలకు జరిగే అభివృద్ధి ఏంటి అనేది మీరు స్పష్టంగా చెప్పగలిగి ప్రజలను కన్విన్స్ చేయగలిగితే ఇటువంటి దాడులు జరగవు. కానీ సీఎం సొంత గ్రామం, సొంత నియోజకవర్గం కాబట్టి కొడంగల్ని అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మీకు విషయం చెప్పనండి, కొడంగల్లో ఈయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో ఆయన సొంత మండలం ఏదైతే ఉంటుందో ఆ సొంత మండలం పక్కన ఉన్న మండలంలో కూడా వాళ్ళకి లీడ్ రాలేదు. మొత్తం కొడంగల్లో వాళ్ళకు వచ్చిన లీడ్ 500 చిల్లర లీడ్ అంతే. అంటే ఎంపీ ఎలక్షన్లలోనే ఈయన ఓడగొట్టినారు, ముఖ్యమంత్రిని ఓడగొట్టినట్టే లెక్క. ఎంపీ ఎలక్షన్ లో ఆయన సొంత నియోజకవర్గాల్లో ఆయన ఓడగొట్టినారు. ఆయన ఎన్నిసార్లు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అన్ని దేవుళ్ళ పైన ప్రమాణాలు చేసి ఏదో నారాయణపేట జిల్లాని కొడంగల్ని ఎక్కడికో తీసుకోవద్దని ఎంత చెప్పినా కూడా సొంత నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మలేదు. అక్కడ నమ్మకుండా అక్కడ 7 మంది ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించిర్రే గానీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిలేకపోయారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు పర్యటనలు చేసి ఎన్నికల ప్రచారంలో ఏ జిల్లాకు పోలేదు, ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పోలేదు. అన్నిసార్లు మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన ఆయన అన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా, అన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటి, ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపే ఈ ప్రభుత్వం పైన, ఈ ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత మొదలైందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలా, రివ్యూ చేసుకోవాలా. కానీ అది వ్యతిరేకత కాదు, అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్తా ఉన్నారు కదా. ఏమండి, ఇప్పుడు జిల్లాల్లో కానివ్వండి, మీరు ఈవెన్ హైదరాబాద్ లో కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ పని స్టార్ట్ అయింది, ఈ పని ద్వారా ప్రజలకి ఇంత మేలు జరిగిందని చెప్పేసి ఒక్కడన్నా చూపించగలరా? సమాధానం చెప్పాలి. నేను ఇంకా వరుసగా తయారైంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో మా యొక్క మక్తల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, నారాయణపేట కాన్స్టిట్యున్సీ కావచ్చు, కొడంగల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది రైతులకు రైతు రుణమాఫీ జరిగిందో తెలుసా? అంటే 50% కంటే తక్కువ. 35% మక్తల్ కాన్స్టిట్యున్సీలో, 41% కొడంగల్లోనే 51% మందికి రైతు రుణమాఫీ జరిగింది. వీళ్ళు చేసింది ఒకే ఒక్క పని, గొప్పగా చెప్పుకున్న పని రైతు రుణమాఫీ. అదొక్కటి చెప్పుకుంటారు, ఇంకా వేరే ఏమీ లేదు. ఆ రైతు రుణమాఫీ కూడా 50% మించలేదు అంటున్నా. ఆయన సొంత నియోజకవర్గంలోనే మించలేదు. కావాలంటే లెక్కలతో సహా లింగం యాదవ్ గారికి నేను ఇప్పుడే పంపిస్తా. నేనేమంటున్నా, మీరు చేసిన పని, గత సంవత్సరం నుంచి మీరు చేసిన పని ఏమీ లేదు. రైతు రుణమాఫీ చెప్పుకుంటారు తప్పితే ఏమని ఉంటే మీరు చెప్పండి. పలానా చేస్తామని చెప్పండి, ఇది చేసిన చెప్పండి. ఏది చెప్పకుండా లింగం యాదవ్ గారు నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలు మార్పు కోసము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారం ఇచ్చినారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి నిరంకుశమైనటువంటి పాలన, ఆక్రమణలు, అన్యాయాలు, దోపిడీ, దీన్నంతటినీ కూడా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి
టీఆర్ఎస్ చేసిన పనులనే కంటిన్యూ చేస్తుంది కానీ ఎక్కడ కూడా మార్పు కనిపిస్తలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే పెన్నంలో నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా ఇంకా దరిద్రంగా తయారైపోయింది. ఇటువంటి విషయాల్ని మీరు పర్యవేక్షించుకుంటూ మీరు రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి లింగం యాదవ్ గారికి ఒక సూచన. ఇంకో విషయం కూడా చెప్తున్నా, లింగం యాదవ్ గారు మీరు కూడా చదువుకున్న వాళ్ళు, నేను కూడా చదువుకునే వ్యక్తిని. మీరు నోరు పారేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏముండదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఓపికతో వినాలా. మీరు ఓపిక అంటున్నారు కానీ మీరు ఓపికతో వినట్లేదు, మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. మీరు ఇంటరప్ట్ చేయడం వల్ల చర్చ అనేది పక్కదారి పడుతుంది, డైవర్ట్ అవుతుంది. మీ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విషయాలను డైవర్ట్ చేయడంలో దిట్ట, మీరు కూడా అదే విధంగా చర్చల్లో వచ్చి ఇట్లా విషయాలను డైవర్ట్ చెప్తున్నారు. ఫైనల్ గా ఈ యొక్క ఏదైతే దాడి జరిగిందో, దాడి కరెక్ట్ కాదు. బట్ ఈ దాడిని ఏ విధంగా అయితే ఒక పార్టీ కార్యకర్తకు అన్వయించి దీన్ని రాజకీయ రంగు పులిమి అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూటమి మొత్తం ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మీరు సమస్యను మీరు ముందు పట్టించుకోవాలా. అది రాజకీయ నాయకుడు దాడి చేయించిండా లేకపోతే ఆ కార్యకర్త దాడి చేయించిండా అనేది తర్వాత విషయము. ముందు సమస్య ఏదైతే ఉందో ఆ రైతుల యొక్క సమస్యలు వినాలా, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో వినాలా, వాళ్ళ అభ్యంతరాలను మీరు పట్టించుకొని వాళ్లకు తగిన పరిహారము చెల్లించే విధంగా ముందు మీరు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ సమస్యను పక్కదారి పట్టించే విధంగా రాజకీయ కోణం దాని మధ్యలో తీసుకొచ్చేసి రైతులకు అన్యాయం చేసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ కొట్లాడుతుంది. బీజేపీ పార్టీ అక్కడ ఎంపీ ఎలక్షన్ లో లీడ్ లో ఉంది కాబట్టి మాకు కూడా కొడంగల్లో బలం ఉంది, నారాయణపేట జిల్లాలో బలం ఉంది, వికారాబాద్ జిల్లాలో బలం ఉంది. మా బలగం అంతా ముందు పెట్టుకొని మేము రైతుల పక్షాన పోరాడతాం. రేపొద్దున ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తని ఒకటే చూపించేసి బీఆర్ఎస్ చేయించిందని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. అక్కడ బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మిగతా పార్టీల అందరూ అనుయాయులు ఉన్నారు, లేకపోతే ఆ యొక్క పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయ కోణము, రాజకీయం దానికి పులిమి అభ్యంతరాలను వినకుండా రైతులను మోసం చేస్తే మాత్రం మా పందా ఎంచుకొని మేము మీకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పని మాకు కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అట్లా కాకుండా సమస్య ఎక్కడైతే దాని మూలం ఏదైతే ఉందో ఆ మూలం పైన పట్టుకుని ఆ మూలాన్ని మీరు తొందరగా పరిష్కరించే విధంగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన ఇస్తుంది.